ఈ వీడియో ఒకసారి చూడండి. ఏం చేస్తున్నావే? డబుల్ యాక్షన్ వీడియో ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నా. దానికి ఎందుకు అంత బాధ? మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాడు. అవునా? నిజమే, కావాలంటే చూడు. నిజమేనే, థ్యాంక్స్. పర్లేదులేవే, మీరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇదే డబుల్ యాక్షన్ వీడియో లేదా డ్యూయల్ రోల్ వీడియో. ఈ విధంగా అలాగే ఇంతకన్నా బెటర్ గా మీ మొబైల్ ఫోన్ లో ఇలాంటి వీడియోస్ ని చేయాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏ చిన్న ప్రాసెస్ మిస్ అయినా వీడియో సరిగ్గా రాదు. ఇలాంటి వీడియోస్ చాలా క్రియేటివ్ గా ఉంటాయి. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు ఒకే వ్యక్తులు కలిసి కనిపిస్తూ ఉంటే చూసే ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ వీడియోని పర్ఫెక్ట్ గా చేయడానికి మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చెప్తాను. నంబర్ 1 స్క్రిప్ట్, 2 ఫ్రేమింగ్, 3 డిస్టెన్స్, 4 లైటింగ్, 5 బ్యాక్గ్రౌండ్, 6 యాక్టింగ్, 7 షూటింగ్ అండ్ 8 ఎడిటింగ్. నంబర్ 1 నుంచి నంబర్ 7 వరకు మీరు పర్ఫెక్ట్ గా చేయగలిగితే ఎడిటింగ్ చాలా ఈజీ. సో ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్ గా చెప్తాను, మిస్ అవ్వద్దు. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. దీనివల్ల నాకు మోటివేషన్ వస్తుంది. ఇంకా బెటర్ కంటెంట్ మీ వద్దకు తీసుకొస్తాను. తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ముందుగా మీరు స్క్రిప్ట్ రాసుకోవాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ ఎలా ఉండాలి అనేది స్క్రిప్ట్ లో ఉండాలి. అంటే యాక్టింగ్ ఎలా చేయాలి, ఎవరు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది స్క్రిప్ట్ లోనే రాసుకోవాలి. దానివల్ల మీరు షూటింగ్ చేసేటప్పుడు స్క్రిప్ట్ చూసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఇలా చేయాలి, ఇక్కడ సైలెంట్ గా ఉండాలి, ఇక్కడ డైలాగ్ చెప్పాలి అని ప్రతి పాయింట్ మీరు స్క్రిప్ట్ లో రాసుకోవాలి. అలాగే స్క్రిప్ట్ మరీ పెద్దగా ఉండకూడదు. సింపుల్ గా ఉండేటట్టు రాసుకోండి. ఒక 20-30 సెకండ్స్ అంతే. ఫ్రేమింగ్ చాలా ముఖ్యం. ఎందుకంటే సబ్జెక్ట్ ని మీరు ఎలా చూపించాలి అనుకుంటున్నారో అలా చూపించగలిగితే చూసే వ్యూవర్స్ కి అది నచ్చుతుంది. ముందుగా 16:9 రేషియోలో చేయాలనుకుంటున్నారా లేకపోతే 9:16 రేషియోలో చేయాలనుకుంటున్నారా డిసైడ్ చేసుకోండి. 16:9 రేషియోలో విడ్త్ ఎక్కువగా ఉంటుంది, హైట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, సబ్జెక్ట్ బాగా కనిపిస్తుంది. 9:16 రేషియోలో విడ్త్ తక్కువగా ఉంటుంది, హైట్ ఎక్కువగా ఉంటుంది. సో సబ్జెక్ట్ పర్ఫెక్ట్ ఫ్రేమ్ లో ప్లేస్ అవ్వాలి, లేకపోతే ఒకరు కట్ అయిపోయే అవకాశం ఉంది. తర్వాత గ్రిడ్ లైన్స్ ని ఆన్ చేసుకోండి. దీనివల్ల సబ్జెక్ట్ ఏ అండ్ బి ఎక్కడ ఉండాలో మీరు డిసైడ్ అవ్వచ్చు. ఈ డబుల్ యాక్షన్ వీడియోకి డిస్టెన్స్ చాలా ముఖ్యం. ఎందుకో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 16:9 రేషియోని తీసుకుందాం. దీన్ని మధ్యలోకి డివైడ్ చేస్తే ఇందులో ఏ పర్సన్ ఉండాలి, ఇందులో బి పర్సన్ ఉండాలి. మీరు యాక్టింగ్ చేసేటప్పుడు ఏ పర్సన్ ఈ లైన్ దాటి అవతలి వైపుకి రాకూడదు. తన బాడీ, చేతులు, కాళ్ళు, తల ఏది కూడా ఈ లైన్ దాటి అవతలి వైపుకు రాకూడదు. అలాగే బి పర్సన్ కూడా ఏ పర్సన్ వైపుకి గీత దాటి వెళ్ళకూడదు. అలా చేయడం వల్ల ఎడిటింగ్ చేసేటప్పుడు బాడీ పార్ట్స్ కట్ అయిపోతాయి, వీడియో మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకే గ్రిడ్ లైన్స్ కంపల్సరీ వాడండి. లైటింగ్ ని అవాయిడ్ చేస్తే మీ వీడియో క్వాలిటీ పడిపోతుంది. అలాగే వీడియో కూడా కరెక్ట్ గా రాదు. మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో లైట్ స్టేబుల్ గా ఉన్నప్పుడు షూట్ చేసుకోండి. అలాగే వీడియో షూటింగ్ ని కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఏ పర్సన్ గా మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు లైటింగ్ బాగుండి బి పర్సన్ గా మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు లైటింగ్ బాగాలేకపోతే మీ వీడియో చెత్తగా ఉంటుంది. కారణం ఏ పర్సన్ దగ్గరేమో లైట్ బాగుంది, బి పర్సన్ దగ్గరేమో లైట్ దారుణంగా ఉంది. అవి రెండు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అది ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. బ్యాక్గ్రౌండ్ ని మీరు పర్ఫెక్ట్ గా చూస్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ లో ఎట్టి పరిస్థితుల్లో కదిలే వస్తువులు ఉండకూడదు. బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ గా ఉంటే చాలా మంచిది. లేకపోతే ఒక మంచి ల్యాండ్స్కేప్ బ్యాక్గ్రౌండ్ ఎంచుకోండి. అంటే బ్యాక్గ్రౌండ్ లో చెట్లు, కొండలు, చెరువు ఏదో ఒకటి ఉండాలి, కానీ అవి కొంచెం దూరంగా ఉండాలి. అప్పుడే మీ వీడియో పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇది ఎందుకంత ముఖ్యం అంటే ఒకవేళ మీరు చెట్లకు దగ్గరగా ఉన్నారు అనుకోండి, ఏ పర్సన్ గా మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న చెట్లు గాలికి బాగా ఊగుతున్నాయి. అదే బి పర్సన్ గా మీరు యాక్ట్ చేసే సమయానికి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న చెట్లు గాలి ఆగిపోవడం వల్ల అవి ఊగడం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఏ పర్సన్ దగ్గరేమో చెట్లు ఊగుతూ ఉన్నాయి, బి పర్సన్ దగ్గరేమో చెట్లు కామ్ గా ఉన్నాయి. కానీ రెండు చోట్ల ఉన్నవి అవే చెట్లు. వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయ్యాక చూసుకుంటే చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తది. సో బ్యాక్గ్రౌండ్ లో కదిలే వస్తువులు లేకుండా స్టేబుల్ గా ఉండేలా చూసుకోండి. ఫస్ట్ నేను మీకు చూపించిన డెమో వీడియో చూశారు కాబట్టి మీకు ఒక డౌట్ రావాలి. సిస్టమ్, మీ బ్యాక్గ్రౌండ్ లో చెట్లు ఉన్నాయి కదా, అవి గాలికి ఊగుతూనే ఉన్నాయి కదా అని. నిజమే. అయితే మీరు చూడండి, రెండు సైడ్స్ కూడా ఆ చెట్టు ఊగుతూనే ఉంది. ఎందుకంటే గాలి ఆగకుండా వస్తూనే ఉంది. అలాగే ఈ వీడియోని ఫాస్ట్ గా కంప్లీట్ చేశాను. దానివల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ కలగలేదు. కానీ ఒకవేళ గాలి ఆగిపోయి ఉంటే ఖచ్చితంగా డిఫరెన్స్ కనిపించేది. కాబట్టి లక్ మీద డిపెండ్ అవ్వొద్దు. ముందుగానే సిద్ధమై ఉండండి.
చాలా ముఖ్యమైన ఘట్టానికి మనం వచ్చాం. యాక్టింగ్ సరిగ్గా చేయకపోతే చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా వినండి. మీరు ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. దాని ప్రకారంగానే యాక్టింగ్ చేయాలి. ఇక్కడ ముఖ్యంగా ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఐ కాంటాక్ట్ అలాగే డైలాగ్స్ చెప్పేటప్పుడు లేటెన్సీ ఎంత మెయింటైన్ చేస్తున్నారు అనేది. ఐ కాంటాక్ట్ అనేది కరెక్ట్ వేలో లేకపోతే అది ఆర్టిఫిషియల్ గా అయిపోతుంది. దీనికోసం మీరు ఏం చేయాలంటే మీ హైట్ లో ఉన్న ఒక కర్ర పుల్లని సిద్ధం చేసుకోండి. ఆ కర్ర పుల్లకి మీ కళ్ళు ఎంత ఎత్తులో ఉంటాయో అంత ఎత్తులో ఒక బాటిల్ క్యాప్ ని దానికి కట్టండి. తర్వాత కొన్ని రాళ్ళు తీసుకొచ్చి ఆ రాళ్ల మధ్యలో ఆ కర్ర పుల్లని పెట్టండి. పడిపోకుండా స్టేబుల్ గా ఉండేటట్టు చూసుకోండి. దాన్ని బి అండ్ ఏ పర్సన్ గా వాడుకోండి. ఏ పర్సన్ గా మీరు యాక్టింగ్ చేసేటప్పుడు బి పర్సన్ గా ఉన్న ఆ కర్రపుల్ల మూత వైపు చూస్తూ మాట్లాడండి. అదే ఐ కాంటాక్ట్. అలాగే బి పర్సన్ గా మీరు యాక్టింగ్ చేసేటప్పుడు ఏ పర్సన్ గా ఆ కర్రపుల్లని పెట్టి దానిపై ఉన్న మూతను చూస్తూ యాక్టింగ్ చేయండి. దీనివల్ల ఐ కాంటాక్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. మరో విషయం, మీరు కర్రపుల్లని ఎక్కడ పెట్టారో అక్కడే నిల్చోవాలి. అలాగే ఏ పర్సన్ గా మీరు యాక్టింగ్ చేసినప్పుడు నించున్న దగ్గరే ఆ కర్రపుల్లని పెట్టాలి. అప్పుడు ఇద్దరుగా యాక్టింగ్ చేసినప్పుడు ఐ కాంటాక్ట్ సూపర్ గా ఉంటుంది. అలా అని వీడియో మొత్తం కళ్ళ వైపే చూస్తూ మాట్లాడుకుంటే ఆ వీడియో పిచ్చి కామెడీ అయిపోతుంది. చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. నేను మీకు ముందుగా చెప్పినట్టుగానే స్క్రిప్ట్ లో రాసుకోండి. ఈ డైలాగ్ చెప్పేటప్పుడు కళ్ళ వైపు చూడాలి. ఈ డైలాగ్ చెప్పేటప్పుడు కళ్ళ వైపు చూడాల్సిన అవసరం లేదు అని. ఈ విధంగా న్యాచురల్ గా చేయగలగాలి. ఇక తర్వాత డైలాగ్స్ లేటెన్సీ. మీరు ఏ పర్సన్ గా యాక్టింగ్ చేస్తున్నప్పుడు డైలాగ్స్ చెప్తారు. అలాగే బి పర్సన్ గా యాక్టింగ్ చేస్తున్నప్పుడు కూడా చెప్తారు. సో ఇప్పుడు ఒకరు డైలాగ్ చెప్పిన తర్వాత మరొకరు స్పందించాలి. సైలెంట్ గా ఒక 5 సెకండ్లు అలా ఉండిపోయి తర్వాత స్పందిస్తే అది కరెక్ట్ గా ఉండదు. చూసే వాళ్ళకి 1 సెకండ్ గ్యాప్ లేదా 2 సెకండ్ల గ్యాప్ వచ్చినా పెద్దగా ఇబ్బంది అనిపించదు. అలా కాకుండా 4-5 సెకండ్లు గ్యాప్ వస్తే తప్పకుండా అది ఆర్టిఫిషియల్ వైపు తీసుకొస్తుంది. అలా అని ఏ పర్సన్ డైలాగ్ చెప్తున్నప్పుడే బి పర్సన్ స్పందించకూడదు. 1 సెకండ్ గ్యాప్ ఉండాలి. ఎందుకంటే తను చెప్పింది విన్న తర్వాత రెస్పాండ్ అయినట్టు ఉండాలి. ఇక్కడ నా సజెషన్ ఒక చెప్తాను వినండి. మీ ఫ్రెండ్స్ లేదా సిబ్లింగ్స్ హెల్ప్ తీసుకోండి. ఏ పర్సన్ గా మీరు యాక్టింగ్ చేసేటప్పుడు బి పర్సన్ డైలాగ్స్ వాళ్ళని చెప్పమని చెప్పండి. తర్వాత మళ్ళీ బి పర్సన్ గా యాక్టింగ్ చేసేటప్పుడు ఏ పర్సన్ డైలాగ్స్ చెప్పమని చెప్పండి. వాళ్ళు వీడియోలో కనిపించాల్సిన అవసరం లేదు. మామూలుగా పక్కనే ఉండి చెప్పమని చెప్పండి. అప్పుడు గ్యాప్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మరో ముఖ్యమైన పాయింట్ దగ్గరికి వచ్చేసాం. షూటింగ్ సమయంలో చాలా ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ మీ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో కదలకూడదు. ట్రైపాడ్ ఉంటే అందులో ఫిక్స్ చేసుకోండి. లేకపోతే మీరు షూట్ చేయాలనుకుంటున్న దగ్గర ఒక పర్ఫెక్ట్ ప్లేస్ లో ఫోన్ కదలకుండా అలాగే మీరు ఆపరేట్ చేసుకునే విధంగా ఒక దగ్గర ఫిక్స్ చేయండి. షూటింగ్ అయిపోయేంత వరకు ఆ ఫోన్ ని టచ్ చేయకుండా అది అక్కడే ఉండాలి. ఇకపోతే మీరు షూటింగ్ చేసే ముందు ఫోన్లో కెమెరాని ఓపెన్ చేసి స్క్రీన్ పైన ట్యాప్ చేసి పట్టుకుంటే ఫోకస్ అలాగే ఎక్స్పోజర్ లాక్ అయిపోతాయి. మీకు సూర్యుడు లాంటి ఒక చిన్న గుర్తు కనిపిస్తుంది. దాన్ని అడ్జస్ట్ చేసి ఎక్స్పోజర్ ని కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ ఓవర్ బ్రైట్ గా ఉంటే దాన్ని తగ్గించండి లేదా డార్క్ గా ఉంటే కొంచెం పెంచండి. తర్వాత షటర్ బటన్ నొక్కి యాక్టింగ్ స్టార్ట్ చేయండి. ఏ పర్సన్ యాక్టింగ్ కంప్లీట్ చేశాక మళ్ళీ మీరు వచ్చి కెమెరా షటర్ బటన్ నొక్కి వీడియోని స్టాప్ చేయకండి. అలా చేస్తే వీడియో ఎండ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మీరు ఎక్స్పోజర్ లాక్ చేసుకోవాలి. దానివల్ల ప్రీవియస్ వీడియో ఎక్స్పోజర్ వేరుగా ఉంటుంది. దీని ఎక్స్పోజర్ వేరుగా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే షటర్ బటన్ నొక్కకుండా దాని పక్కనే ఉన్న పాజ్ బటన్ నొక్కండి. దానివల్ల వీడియో హోల్డ్ అవుతుంది. తర్వాత బి పర్సన్ యొక్క డైలాగ్స్ చూసుకొని ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ పాజ్ బటన్ నొక్కితే వీడియో స్టార్ట్ అవుతుంది. అంటే మొత్తం ఒకే వీడియోగా వస్తుందన్నమాట. దీనివల్ల మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే వీడియో మొత్తం ఒకే ఎక్స్పోజర్ ఉంటుంది. ఇక ఫైనల్లీ ఎడిటింగ్. ఇలా మీరు అన్ని పర్ఫెక్ట్ గా చేస్తే ఎడిటింగ్ అనేది చాలా ఈజీ. నేను ఇన్షాట్ యాప్ లో ఎడిటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆ వీడియో పార్ట్ మొత్తాన్ని ఇన్షాట్ యాప్ లోకి ఇంపోర్ట్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా వీడియో షూట్ చేస్తే మొత్తం సింగిల్ వీడియోగానే ఉంటుంది. ఎక్కడైతే ఏ పర్సన్ యాక్టింగ్ మొదలు పెట్టారో అక్కడ ఈ ఆప్షన్స్ ని సైడ్ కి మూవ్ చేసి స్ప్లిట్ చేసుకోండి. అండ్ ఇటువైపు ఉన్న మిగతా పార్ట్ ని డిలీట్ చేయండి. అది అవసరం లేదు. తర్వాత బి పర్సన్ గా కూడా యాక్ట్ చేశారు కదా, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి దాన్ని కూడా స్ప్లిట్ చేయండి. తర్వాత బి పర్సన్ వీడియోపై ట్యాప్ చేసి ఈ ఆప్షన్స్ ని ఇలా మూవ్ చేస్తే స్విచ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ప్రెస్ చేయగానే ఈ వీడియో ఓవర్లే వీడియోగా మారిపోతుంది. తర్వాత ఆ వీడియోని ఇలా డ్రాగ్ చేసి ఏ పర్సన్ వీడియోకి సమానంగా పెట్టండి. అలా పెట్టిన తర్వాత మళ్ళీ ఓవర్లే వీడియోపై ట్యాప్ చేసి ఈ ఆప్షన్స్ ని సైడ్ కి మూవ్ చేస్తే
మాస్క్ అనే ఫీచర్ కనిపిస్తుంది. దానిపైన నొక్కండి. తర్వాత స్టార్టింగ్ లో ఉంది కదా, ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ పైన ఒక లైన్ కనిపిస్తుంది. దాన్ని ఈ విధంగా తిప్పి మధ్యలో పెట్టుకోండి. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండాలి. తర్వాత ఈ లైన్ పక్కనే సర్కిల్ లాగా కనిపిస్తుంది కదా, దాన్ని కొంచెం డ్రాగ్ చేయండి. జస్ట్ కొంచెమే. ఎందుకంటే అది ఫేడ్ ఎఫెక్ట్ ఇస్తుంది. దానివల్ల రెండు వీడియోస్ కరెక్ట్ గా మర్జ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, B% ఎంటర్ అవగానే బ్యాక్గ్రౌండ్ లో కలర్ మారిపోవడం, మధ్యలో లైన్ కనిపించడం జరిగిందా? లేదు. బికాస్ పర్ఫెక్ట్ గా చేశాం కాబట్టి. అండ్ ఎడిటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చేయాల్సింది సింక్ అంతే. అంటే A% లేదా B% డైలాగ్ చెప్పిన తర్వాత మరో పర్సన్ దానికి పర్ఫెక్ట్ గా స్పందించాలి. ఆ విధంగా మీరు సెట్ చేయాలి. అది ఎలా? ఒకవేళ B% చెప్పే డైలాగ్స్ ముందే వచ్చేస్తుంటే అప్పుడు ఏ వీడియో యొక్క పార్ట్ ని కొంచెం ట్రిమ్ చేయాలి, లేదా B వీడియోని కొంచెం పొడిగించాలి. మీరేం చేసినా స్టార్టింగ్ లోనే చేయాలి. వీడియో మధ్యలో కట్ చేసి పెట్టారనుకోండి, అప్పుడు ఏమాత్రం బాగోదు. కరెక్ట్ గా సింక్ అయ్యే వరకు మీరు సెట్ చేయాలి. అలా కరెక్ట్ గా సింక్ చేసిన తర్వాత ఎండింగ్ లో అవసరం లేని పార్ట్ ని డిలీట్ చేసేయండి. అలాగే మరో విషయం, బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ లేకుండా చూసుకోండి. దానివల్ల మీ వాయిస్ క్లారిటీగా ఉంటుంది. వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోకి సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయలేదు. సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తే మీ వీడియో ఇంకా రిచ్ గా కనిపిస్తుంది. అది మాత్రం అసలు ఇగ్నోర్ చేయొద్దు. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ కలర్ అడ్జస్ట్మెంట్. ఇది తప్పకుండా చేయాలి. ఇలా నార్మల్ గా ఉన్న వీడియోని ఇలా బెటర్ గా చేంజ్ చేశాను. ఫస్ట్లీ ఎక్స్పోజర్ లేదా బ్రైట్నెస్ ని అడ్జస్ట్ చేయాలి. వీడియో డార్క్ గా ఉంటే కొంచెం పెంచండి. ఓవర్ లైట్ గా ఉంటే తగ్గించండి. నేచురల్ లుక్ రావాలి. తర్వాత కాంట్రాస్ట్ ని పెంచండి. దాంతో వీడియో షార్ప్ గా డెప్త్ తో కనిపిస్తుంది. కానీ ఎక్కువ పెంచితే హార్ష్ అయిపోతుంది. కాబట్టి స్లైట్ గా పెంచండి. ఇప్పుడు సాచురేషన్. కలర్స్ ఫేడ్ అయితే +5 నుంచి +10 మధ్యలో పెంచండి. స్కిన్ టోన్ ఆర్టిఫిషియల్ గా మారకూడదు, గుర్తుపెట్టుకోండి. చివరగా టెంపరేచర్ అండ్ టింట్. వీడియో బ్లూగా ఉంటే వార్మ్ సైడ్ కి మూవ్ చేయండి. ఎల్లో ఎక్కువ అయితే కూల్ సైడ్ కి తీసుకువెళ్ళండి. ఇదే వైట్ బ్యాలెన్స్ కరెక్షన్. ఈ 4 టిప్స్ ఫాలో అయితే ఏ వీడియో అయినా క్లీన్ అండ్ ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. ఓవర్ ఎడిట్ చేయకండి. స్లైడ్ చేంజెస్ మ్యాజిక్ చేస్తాయి. ఇంకా మీరు బెటర్ గా చేయాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ ఇది మాత్రం కంపల్సరీ చేయండి. దాట్స్ ఇట్. వీడియోని కంప్లీట్ గా చూసిన వాళ్ళకి థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.